పతివ్రత పరవాన్నం వండితే కనుక తెల్లారేదాకా చల్లారలేదంట. పూర్తి వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఎక్కడో హైదరాబాదులో విల్లాస్లో కూర్చొని విలాసవంతంగా బతుకుతున్న ఒక విలాస వనిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతుంది. అందులో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుంది. ముఖ్యంగా ఎవరు ఈమె అంటే కనుక చికాగో శ్యామల అంటారండి. సారీ, చికాగో శ్యామలనా బెట్టింగ్ శ్యామలనా? బెట్టింగ్ శ్యామలను చికాగో శ్యామలను సంథింగ్ ఏదో ఉంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. చంద్రబాబు నాయుడు గారి గురించి వెన్నుపోటు అది ఇదని మాట్లాడుతుందండి. ఒకసారి ఆ మాటల్లోనే వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాము. అయితే షార్ట్ పీరియడ్ వెళ్ళండి, ఎక్కువ తీసుకోను. ఏదో వెన్నుపోటు అంటుంది కదా, పాపం ఆ వెన్నుపోటు ఏందో ఒకసారి వినిపిద్దాం ఏమకి. అసలు ఈ రోజనే కాదు, ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి వైనం ఏంటయ్యా అంటే తప్పు వాళ్లే చేస్తారు, ఆ తప్పుని చేసిన మేం కాదు మీరు అని చెప్పి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచారు అన్నారు. ఆ రోజు ఎల్పీకే మీ రాజశేఖర రెడ్డితో కలిసి పార్టీని సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తుంటే కనుక రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని ఆ రోజు తీసుకుంది. అది రాజకీయ మార్పు మాత్రమే, అధ్యక్షుడు మార్పు మాత్రమే, వెన్నుపోటు కాదు. అసలు వెన్నుపోటు అంటే ఏందో చెప్పమంటావా? మీ ఆయన చేసిన అప్పులకి డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని ఇంట్లో పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టావు చూడు, అది అసలు వెన్నుపోటు. మీ ఆయన చేసిన ఫ్రాడ్ కేసులకి కోర్టు చుట్టూతో తిరిగారు చూడు, వాళ్ళు వెళ్ళి కేసు పెడితే మరి వాళ్ళకి ఏమైనా న్యాయం చేసావా మిస్టర్ యాంకర్ శ్యామల ఆర్ అలియాస్ చికాగో శ్యామల? వెన్నుపోటు కంటే గొడ్డల పోటు ప్రమాదకరమని నీకు తెలియదా? మరి బాబాయ్తో గొడ్డల్ని తీసుకొని వేసినప్పుడు ఆ రోజు ఎక్కడ నిద్రపోతున్నావమ్మా? ఓహో, చికాగోలో ప్రోగ్రాముల్లో ఉన్నాం కదా, $1,200 తీసుకొని చికాగోలో ప్రోగ్రాముల్లో ఉన్నాం మనం. $1,200 తీసుకొని ఆ రోజు నువ్వు చికాగోలో ప్రోగ్రాముల్లో ఉన్నావు. అది నీ బతుకు. మరి బాబాయ్ గొడ్డల పోటు గురించి మాట్లాడవే, చెల్లికి వేసిన గోడపోటు గురించి మాట్లాడవే. ఏదైతే వైఎస్ షర్మిల గారు ఆస్తి గురించి అడిగితే కనుక గోడకేసి లాగిపెట్టి కొట్టాడు చూడు మన జగన్మోహన్ రెడ్డి, మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు? తల్లికి వేసిన వెన్నుపోటు గురించి మాట్లాడవే. తల్లి ఏదైతే ఆస్తి కోసం మాట్లాడుతుందో, తల్లికి ఇవ్వాల్సిన ఆస్తి కూడా నాది అని చెప్పి కోర్టులో కేసేసిన జగన్మోహన్ రెడ్డి పొడిచిన ఆస్తి పోటు గురించి మాట్లాడవే. అలాగే ఇంకో చెల్లికి వేసిన అన్యాయమైన దుర్మార్గమైన పోటు, నా తండ్రిని ఎవరు చంపారో కనిపెట్టి అన్నయ్య అంటే కనుక కనిపెడితే వాడు బీజేపీలో చేరతాడు, నాదేం పోయిద్ది అంటూ చేతులు ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడవే. ఇంతకీ శ్యామల, నువ్వు బెట్టింగ్ ద్వారా ఎంతమంది ప్రాణాలు తీసావో వాళ్ళందరికీ పొడిచిన పోటుని ఏమంటారు? బెట్టింగ్ శ్యామల. అయినా మనకి అమెరికా వీసా ఎందుకు రావట్లేదంటావు? నీకు అమెరికాలో బ్లాక్ మార్క్ ఎందుకు పెట్టారు నీకు? దాని గురించి మాట్లాడదామా? అదే పోటు గురించో? నీ చికాగో పోట్ల గురించి మాట్లాడదామా? చికాగోలో ఎవరి దగ్గర తీసుకొని ప్రోగ్రామ్స్ ఎగ్గొట్టావో కూడా దాని గురించి కూడా మాట్లాడదామా? చికాగో కబుర్లు ఇక్కడ వచ్చి ఆంధ్రాలో చెప్పమాకమ్మా. గిన్నుపోటు అన్నావు అనుకో, నువ్వు పొడిచిన పోట్లన్నీ బయటకు వస్తాయి. ఏదైతే కనుక నీ బెట్టింగ్ యాప్స్లో ఆడి చనిపోయారో వాళ్ళకి ఏదైతే కనుక న్యాయం చేయాలో చెయ్యి ముందల. నువ్వు రాజకీయాలు నీకెందుకమ్మా? పక్కకెళ్ళి తొక్కుడు బిళ్ళ ఆడుకో మిస్సెస్ చికాగో శ్యామల. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేను, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడగలను కూడా, కానీ మహిళని గౌరవిస్తున్నాను. ఆ గౌరవం నిలుపుకో. లేదంటే కనుక నీ చికాగో చరిత్ర అంతా బయటపెట్టి తర్వాత నీ బతికేమైద్దో ఆలోచించు. ఉంటా మరి.